క్యాంపులు అనేక రకాల ఊహాగానాల తర్వాత బీజేపీయే కరీంనగర్ మేయర్ పీఠాన్ని దక్కించుకుంటుంది. అక్కడ ఉన్న స్థానాలు 66 డివిజన్లు. 66 డివిజన్లకు గాను 34 ఎవరైతే సాధిస్తారో 34 సాధించిన వారికి అక్కడ మేయర్ పీఠం దక్కుతుంది. అయితే యాక్చువల్గా ఇక్కడ రిజల్ట్స్ ప్రకారంగా బీజేపీ గెలిచింది 30 స్థానాల్లో, బీఆర్ఎస్ గెలిచింది 9 స్థానాల్లో, కాంగ్రెస్ గెలిచింది 14, ఎంఐఎం 3, ఇతరులు మొత్తంగా అటు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 2 అండ్ ఇతరులు 8 కలిపి 10 స్థానాలు ఉన్నాయి. ఇప్పుడు బీజేపీ ఏం చేస్తుందనంటే బీజేపీ ఇప్పటికే ముగ్గురిని తమ పార్టీలో చేర్చుకుంది. ముగ్గురు ఇండిపెండెంట్లే, ముగ్గురు తన పార్టీలో కలిపేసుకున్నారు. సో బీజేపీ ప్లస్ ఆ ముగ్గురు కలిస్తే 33 అవుతుంది. ఎగ్జాక్ట్గా సగానికి సీట్లకు చేరుతోంది. ఆ తర్వాత ఒకే ఒక్క స్థానం నుంచి ఎవరైనా వస్తారని చూసినప్పుడు ఎవరు కూడా రాకపోవడంతో బండి సంజయ్ తన ఎక్స్-అఫీషియో ఓటు వాడుతున్నారు. ఎక్స్-అఫీషియో ఓటుతో ఇప్పుడు బీజేపీ ఆ కరీంనగర్ మేయర్ పీఠాన్ని దక్కించుకుంటుంది. కట్ చేస్తే బీఆర్ఎస్, కాంగ్రెస్, ఇండిపెండెంట్లు కలిసి మేయర్ పీఠాన్ని దక్కించుకుంటాయనేటువంటి ఒక చర్చ కూడా జరిగింది. కానీ ఎగ్జాక్ట్గా ఇప్పుడు జరగలేదు. ఎందుకంటే కేసీఆర్ ఫోన్ చేశాడంట. కేసీఆర్ గంగుల కమలాకర్కి క్లాస్ పీకాడంట. మనం కాంగ్రెస్ సపోర్ట్ చేయడం ఏంటి, కాంగ్రెస్ ఒక అభ్యర్థిని పెట్టడం ఏంటి, మనం తటస్థంగా ఉందాం, మనం ఇలా చేస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయి, అర్థం కావడం లేదా అని చెప్పి గంగుల కమలాకర్కి క్లాస్ పీకారంట. సో తటస్థంగా ఉండాలని చెప్పి కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంతో 9